హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇంగ్లీష్ నేర్చుకుందాం. ఈ వీడియోలో ప్రతిరోజు మనం మాట్లాడడానికి ఉపయోగపడే కొన్ని చిన్న చిన్న ఇంగ్లీష్ సెంటెన్సెస్ను తేలిగ్గా నేర్చుకుందాం. ఈ సెంటెన్సెస్ నేర్చుకొని ప్రతిరోజు మాట్లాడుతూ ఉంటే కొన్ని రోజుల్లో ఇంగ్లీష్లో చక్కగా మాట్లాడేయచ్చు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా? మనం మాట్లాడిన దాంట్లో ఏదైనా తప్పుందనిపిస్తే నేను ఏదైనా తప్పుగా అన్నానా అని అడుగుతాం కదా. Did I say something wrong? Did I say something wrong? కొందరు ఏదైనా అనడానికి ధైర్యం చేయలేరు కదా. ఆమె ఏమీ అనడానికి ధైర్యం చేయలేదు. She did not dare to say anything. She did not dare to say anything. ఎవరినైనా ఏదైనా అడగడానికి సంకోచిస్తూ ఉంటే నువ్వు అతన్ని అడుగుతావా లేదా అంటాం కదా. Are you going to ask him or not? Are you going to ask him or not? ఎవరికైనా ఏదైనా అవసరం లేదనిపిస్తే మీకు ఇది అవసరం లేదు అని చెబుతాం కదా. You don't need it. You don't need it. ఏదైనా వస్తువు ఎవరికైనా తిరిగి ఇవ్వవలసి ఉంటే నేను దీన్ని ఆమెకు తిరిగి ఇవ్వాలి అని చెబుతాం కదా. I should return this to her. I should return this to her. మనకు వేటి గురించైనా వివరాలు తెలియకపోతే నాకు వాటి గురించి ఏమీ తెలియదు అని చెబుతాం కదా. I know nothing about them. I know nothing about them. మన స్నేహితులు ఎవరైనా ఆఫీసుకు వెళ్ళకపోతే నువ్వు ఆఫీసుకు ఎందుకు వెళ్ళలేదు అని అడుగుతాం కదా. Why didn't you go to the office? Why didn't you go to the office? ఏ ప్రదేశంలోనైనా ఈత కొట్టడం ప్రమాదకరమని తెలిస్తే ఇక్కడ ఈత కొట్టడం చాలా ప్రమాదకరం అని చెబుతాం కదా. స్విమ్మింగ్ హియర్ ఈజ్ వెరీ డేంజరస్. స్విమ్మింగ్ హియర్ ఈజ్ వెరీ డేంజరస్. ఆదివారం సెలవు రోజు కాబట్టి ఆ రోజు ఇంటిని శుభ్రం చేస్తూ ఉంటాం కదా. నేను ప్రతి ఆదివారం నా గదిని శుభ్రం చేస్తాను. I clean up my room every Sunday. I clean up my room every Sunday. ఎవరైనా ఇబ్బంది కలిగేటట్లుగా ప్రవర్తిస్తే దానికి క్షమాపణ చెప్పమని అడుగుతాం కదా. దానికి మీరు నాకు క్షమాపణ చెప్పాలి. You owe me an apology for that. You owe me an apology for that. తరచుగా జరిగే సంఘటన ఏదైనా జరిగితే ఇలాంటివి తరచుగా జరుగుతాయి అంటాం కదా. Such things occur frequently. Such things occur frequently. ఎవరికైనా రాజకీయాల మీద ఆసక్తి ఉందని తెలిస్తే అతనికి రాజకీయాలపై ఆసక్తి ఉంది అని చెబుతాం కదా. He is interested in politics. He is interested in politics. మనకు నచ్చని విషయాల గురించి ఎవరైనా మాట్లాడడానికి ప్రయత్నిస్తే నువ్వు దాని గురించి నాతో మాట్లాడకపోవడమే మంచిది అని చెబుతాం కదా. You had better not talk to me about it. You had better not talk to me about it. మన కారు చెడిపోతే ఆఫీస్కి క్యాబ్లో వెళ్తాం కదా. నేను ఈరోజు క్యాబ్లో వెళ్తాను. I will take a cab today. I will take a cab today. బాగా అలసిపోతే ఇంట్లో విశ్రాంతి తీసుకుంటాం కదా. నేను ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్నాను. I am just relaxing at home. I am just relaxing at home. కొందరు రాబోయే ప్రమాదాన్ని ముందుగా పసిగట్టలేరు కదా. నేను ప్రమాదాన్ని పసిగట్టలేను. I can't smell the danger. I can't smell the danger. అలాగే మీరు అతన్ని సరైన మార్గంలోకి తీసుకురావచ్చు అని ఇలా చెప్పాలి. You can bring him to the right path. You can bring him to the right path. కొందరు ప్రతిరోజు ఆలస్యంగా నిద్రలేస్తారు కదా. అతను ఆలస్యంగా లేస్తాడు. He is a late riser. He is a late riser. కొన్ని నిర్ణయాలు తీసుకోవడం అంత తేలిక కాదు కదా. ఈ నిర్ణయం తీసుకోవడం అంత సులభం కాదు. This decision was not easy to make.
దిస్ డెసిషన్ వాజ్ నాట్ ఈజీ టు మేక్. కొందరు తప్పులు చేయడానికి భయపడుతూ ఉంటారు కదా, అతను తప్పులు చేయడానికి భయపడతాడు. హీ ఈజ్ అఫ్రైడ్ ఆఫ్ మేకింగ్ మిస్టేక్స్. హీ ఈజ్ అఫ్రైడ్ ఆఫ్ మేకింగ్ మిస్టేక్స్. అలాగే ఆమెకు అకస్మాత్తుగా ఒక మంచి ఆలోచన తట్టింది అని ఇలా చెప్పాలి. ఏ గుడ్ ఐడియా సడన్లీ స్ట్రక్ హర్. ఏ గుడ్ ఐడియా సడన్లీ స్ట్రక్ హర్. సంక్రాంతి పండుగకు పిల్లలు గాలిపటాలు ఎగరవేస్తారు కదా, పిల్లలు గాలిపటాలు ఎగరవేస్తున్నారు. ద చిల్డ్రన్ వర్ ఫ్లయింగ్ కైట్స్. ద చిల్డ్రన్ వర్ ఫ్లయింగ్ కైట్స్. ఏదైనా కార్యక్రమానికి వెళ్ళడం వీలు కాకపోతే మనకు బదులుగా వేరే వాళ్ళని వెళ్ళమని అడుగుతాం కదా, నా స్థానంలో మరొకరు వెళ్ళవచ్చు. సమ్వన్ ఎల్స్ కెన్ గో ఇన్ మై ప్లేస్. సమ్వన్ ఎల్స్ కెన్ గో ఇన్ మై ప్లేస్. మొక్కలు ఎలా నాటాలో అందరికీ తెలియదు కదా, నాకు మొక్కలు నాటడం ఎలాగో తెలుసు. ఐ నో హౌ టు ప్లాంట్ ద ప్లాంట్స్. ఐ నో హౌ టు ప్లాంట్ ద ప్లాంట్స్. అలాగే ఈరోజు నా 20వ పుట్టినరోజు అని ఇలా చెప్పాలి. టుడే ఈజ్ మై 20th బర్త్డే. టుడే ఈజ్ మై 20th బర్త్డే. ఏదైనా ముఖ్యమైన సమావేశం జరుగుతున్నప్పుడు ఫోన్ని సైలెంట్ మోడ్లో ఉంచమని చెబుతాం కదా, మీ ఫోన్ను సైలెంట్ మోడ్లో ఉంచండి. పుట్ యువర్ ఫోన్ ఆన్ సైలెంట్. పుట్ యువర్ ఫోన్ ఆన్ సైలెంట్. ఏదైనా చర్చించాలనుకున్నప్పుడు భోజన సమయం అయితే మధ్యాహ్న భోజనం తర్వాత దీని గురించి చర్చిద్దాం అంటాం కదా, లెట్స్ డిస్కస్ దిస్ ఆఫ్టర్ లంచ్. లెట్స్ డిస్కస్ దిస్ ఆఫ్టర్ లంచ్. ఏదైనా కొత్త ప్రదేశానికి వెళ్ళినప్పుడు అక్కడి వాళ్ళతో కలిసిపోవడానికి ప్రయత్నిస్తాం కదా, నేను వాళ్ళతో కలిసిపోవడానికి ప్రయత్నిస్తున్నాను. ఐ యామ్ ట్రయింగ్ టు జెల్ విత్ దెమ్. ఐ యామ్ ట్రయింగ్ టు జెల్ విత్ దెమ్. ఒక్కోసారి అనారోగ్యం నుండి కోలుకోవడానికి కొంత సమయం పడుతుంది కదా, అతను కోలుకోవడానికి సమయం పట్టవచ్చు. హిజ్ రికవరీ మే టేక్ టైమ్. హిజ్ రికవరీ మే టేక్ టైమ్. ఎవరినైనా కలుసుకోవడానికి వెళ్ళి వాళ్ళని కలవలేకపోతే నేను అతన్ని కలవలేకపోయాను అని చెబుతాం కదా, ఐ డిడెంట్ గెట్ టు మీట్ హిమ్. ఐ డిడెంట్ గెట్ టు మీట్ హిమ్. ఎవరైనా ఏ విషయంలోనైనా పొరబడితే మీరు పొరబడ్డారు అని చెబుతాం కదా, యు ఆర్ మిస్టేకెన్. యు ఆర్ మిస్టేకెన్. ఎవరైనా ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతూ ఉంటే ఆలోచించి మాట్లాడు అని చెబుతాం కదా, స్పీక్ థాట్ఫుల్లీ. స్పీక్ థాట్ఫుల్లీ. అలాగే అతని తాతగారి వయసు ఎంత ఉండవచ్చు అని ఇలా అడగాలి. హౌ ఓల్డ్ మైట్ హిస్ గ్రాండ్ ఫాదర్ బీ. హౌ ఓల్డ్ మైట్ హిస్ గ్రాండ్ ఫాదర్ బీ. ఎవరైనా దేనికైనా అనుమతిస్తారో లేదో అని అనుమానంగా ఉన్నప్పుడు అతను దానికి అనుమతిస్తాడని మీరు అనుకుంటున్నారా అని అడుగుతాం కదా, డూ యూ థింక్ హీ విల్ అలౌ దట్. డూ యూ థింక్ హీ విల్ అలౌ దట్. కొందరు ఎప్పుడు ఎదుటి వాళ్ళ భావోద్వేగాలతో ఆడుకుంటూ ఉంటారు కదా, నువ్వు ఎప్పుడూ నా భావోద్వేగాలతో ఆడుకుంటున్నావు. యు ఆర్ ఆల్వేస్ ప్లేయింగ్ విత్ మై ఎమోషన్స్. యు ఆర్ ఆల్వేస్ ప్లేయింగ్ విత్ మై ఎమోషన్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేయండి. మరిన్ని వీడియోల కోసం ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.